హరే కృష్ణ. ఉన్నతమైన ఉత్తమమైన విషయాన్ని, జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? అదేవిధంగా దేన్ని తెలుసుకుంటే ఇంక తెలుసుకోవడానికి ఏమీ మిగలదో, తెలుసుకోవడానికి ఏమీ ఉండదో అటువంటి జ్ఞానమే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి అలాగే మనకి చెప్పాలనుకుంటున్నారు. కృష్ణ భగవానుడు భగవద్గీత 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఈ విధంగా పలుకుతున్నారు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వనేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. భావం: జ్ఞాన విజ్ఞానములు ఈ రెండింటితో పాటుగా ఈ జ్ఞానమును పూర్తిగా నీకు ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను. ఇది తెలిసిన తరువాత నీకు తెలుసుకోవలసినది ఏమీ మిగలదు అని శ్రీకృష్ణ భగవానుడు పలుకుతున్నారు. ఈ భౌతికమైన సంపూర్ణ జ్ఞానము, దాని వెనుక ఉన్నట్టి ఆత్మ గురించిన జ్ఞానము, ఈ రెండింటికి మూల కారణమైన జ్ఞానమును దివ్యజ్ఞానం అంటారు. అర్జునుడు భక్తుడు, అలాగే 2వ అధ్యాయంలో చెప్పినట్లు శిష్యుడు కూడా, అలాగే స్నేహితుడు కూడా అయిన కారణంగా కృష్ణ భగవానుడు ఈ భగవద్గీత జ్ఞానమును వివరించాలనుకున్నారు. మనం కూడా మన వివేకాన్ని ఉపయోగించి ఈ సమస్తమైన జ్ఞానమూలాన్ని, అంటే సర్వకారణాలకు కారణమైన వాడిని తెలుసుకోవాలి. ఎప్పుడైతే సర్వకారణాలకు కారణం ఏమిటో తెలుస్తుందో ఇక నిజంగా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు. అంటే దేవాది దేవుడైన భగవానుని గురించి తెలుసుకోవాలి. ముండుకోపనిషద్ 1.3 శ్లోకంలో ఈ విధంగా తెలుపబడినది. కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. కనుక అన్ని కారణాలకు కారణమైన మూల కారణాన్ని కృష్ణుడిని అర్థం చేసుకుంటే సహజంగా మిగతావన్నీ అర్థమవుతాయి. మరి ఈ జ్ఞానం ఎలా తెలుస్తుంది? ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ఈ జ్ఞానం తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉన్నది. కేవలం భక్తుడు మాత్రమే గురు శిష్య పరంపరలో భగవంతునికి సంబంధించిన పూర్తి జ్ఞానం పొందగలుగుతాడు. అయితే భక్తుడు అవ్వడానికి ఎలాంటి అర్హత అవసరం లేదు. కేవలం కావలసిందల్లా శ్రద్ధ మాత్రమే, పూర్తి విశ్వాసం అవసరం. ఈ విషయం భగవంతుడు 4వ అధ్యాయం 2వ శ్లోకంలో వివరణ ఇచ్చారు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. భావం: ఉన్నతమైన ఈ శాస్త్రం గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడినది. రాజర్షులు దానిని ఆ విధంగా అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైనదని తెలుస్తున్నది. అందుకే ఈ యోగము నశించినట్లుగా కనిపిస్తున్నదని. అంటే ఈ ఉత్తమమైన జ్ఞానం గురు శిష్య పరంపర ద్వారా వస్తున్న జ్ఞానము, ఈ విధంగా వస్తున్న జ్ఞానంలో ఎలాంటి కాలుష్యం లేకుండా పవిత్రంగా భగవంతుడు చెప్పాలనుకున్న విషయం మనకు తెలుస్తున్నది. హరే కృష్ణ.